అది రాగి చెంబు కదా, మా రాగి చెంబుతో నీళ్ళు అయితే మంచిది ఏమైనా. తెల్లారుజామునే ఉదయాన్నే లేచిపోయినా లేచి బ్రహ్మముహూర్తం అంటారు కదా. ఇంటి ముందు యాప్ చెట్టు ఉంది కదా మా, ఇది మంచిదేనా? మంచిదేనా, ఇది గంగమ్మ గంగమ్మతో సమానం. రోజు 18 లీటర్లు వచ్చాగా. మట్టి తింటాను ఇది వద్దు. టైం ఇప్పుడు పొద్దున్నే తెల్లారుజామున 4:30 అవుతుంది మా. రోజు ఇదే టైంకి అలారం పెట్టుకొని లేచరాక? అలారం లేదు నాయన, మేము కోడి కూత కూర్చే ఆ టయానికి లేచాం. అది రాగి చెంబు కదా, మా రాగి చెంబుతో నీళ్ళు అయితే మంచిది ఏమైనా. చాలా ఈ రాగి చెంబుతో రోజు ఒక బాటిల్ నీళ్ళు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు రాత్రి పనుకునేటప్పుడు దాంట్లో పోసి పెట్టుకొని పనుకోవాలట. రాత్రి పనుకునేటప్పుడు ఆ పోసి పెట్టుకొని పొద్దున్నే ఉదయం లేచానే తాగితే పరగడుపుందా కదా, పరగడుపు తాగితే అన్ని ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లి మీదేనా మరి? కుక్క తాంజుడు. మా ఇంత తెల్లారుజామున లేచి ముగ్గులు పెట్టి కల్లాపి చల్లాలండి. ఎందుకు చల్లుతారు? మేము తెల్లారుజామునే ఉదయాన్నే లేచిపోయినా లేచి బ్రహ్మముహూర్తం అంటారు కదా, అందుకే ఈ దేవతలు తిరుగుతూ ఉంటారు. అవునులే, తెల్లారుజామున బ్రహ్మముహూర్తంలో అయితే దేవతలు తిరుగుతూ అంటారు. బ్రహ్మముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు అందుకోసం కాబట్టి చీకట్లో లేచి ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంటే ఇంట్లోకి వచ్చారండి దేవత. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుంటే చీకట్లోనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని నమ్మకం. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని మాకు నమ్మకం. ఉదయాన్నే మా నాన్న అయితే బర్రెలకు గడ్డి అయితే వేస్తాడు. చెప్తానులే. ఇంటి ముందు యాప్ చెట్టు ఉంది కదా మా, ఇది మంచిదేనా? మంచిదేనా, ఇది గంగమ్మ గంగమ్మతో సమానం. బాగా పూజ చేసుకుంటే స్నానం చేసి గంగమ్మ తల్లితో సమానం. గంగమ్మ తల్లి చాలా మంచిది. ఇంటికి ఆరోగ్యానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. పూజ చేసుకుంటాం. తెల్లారింది. ఈ సండే అయినట్టుంది కదా మా, ఇది దూడ 2 వారాలైందా? చిన్నదోళ్ళు ఒక నీళ్ళు తాపకూడదులే, 3 నెలల దాకా తాపకూడదులే. ఇంకా తెల్లారిన కూడా మనసు అట్నే ఉంది. తెల్లారిన కూడా ఎక్కువ ఉండాలా.
ఎందుకు అప్పుడే కట్టేస్తాను ఇది తీసి ఏయ్ మళ్ళీ వదులుతా పాలు పాలు నువ్వు చెప్పినప్పుడు కట్టేసి మళ్ళీ పాలు తీసుకొని మళ్ళీ వదలాలి ఆ. వదలాలి. పాలు తీసిన తర్వాత మళ్ళీ ఒక దూడను వదిలిపెడితే ఒక రమ్ముని ఇచ్చా మూడు రమ్ములు తీసుకొని ఒక రమ్ములు ఇచ్చి మళ్ళీ దొన్న వదిలితే మళ్ళీ తాగు ఇదే 3 లీటర్లు ఇచ్చింది. 3 లీటర్లు 3 లీటర్లు ఇచ్చా ఎన్ని పాల కేంద్రానికి వేస్తారా పాల్కొందరంటే ఎన్ని లీటర్లు వేస్తారు రోజుకో రోజుకు 18 లీటర్లు వేస్తావా ఉదయం 9 సాయంత్రం మొదలుపోవటం దండిగా అయితే 10 అయితే సాయంత్రం మట్టి తింటాంది ఇది వద్దు అన్ని ఎనమలకు నువ్వే తెచ్చామా ఎన్ని 5 ఎనమలకా మొత్తము చేతులు నొప్పులే ఏ పాలు చూపిమా జై ఈగలు ఎక్కువ ఉండేనా తెల్లారిన దోమలేదు అట్టుండే ఎత్తుకోమ్మా అయిపోయిలేమ్మగా మేము ఎనవాళ్ళు తొలుకొమ్మతున్నావా తొలుకొని పోయి మేపుకొని రావాలా బాండవా సన్నగా అయినది ఇడుచుకుంటా సన్నగా అయింది ఎనవలు గట్టిగా వచ్చానమ్మా గడ్డేసి మళ్ళీ పాలు తీయాలమ్మా నీళ్ళు తాగుతామమ్మా ఇనులకు సాయంత్రం నీళ్ళు తాగు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పాలు తీసేదిలేమా
సాయంత్రం అయిపోయిందిలా. పాల కేంద్రానికి వేస్తారులే పాలు. ఏటా మీరు ఎత్తుకొని పోయచ్చరా? ఏమైనా వస్తుంది ఆటో కానీ? అటా ఇంటికాడికి వస్తుందిలే ఆటో. ఎన్ని లీటర్లమ్మా? 8 లీటర్లు ఉంటాయిలే ఇప్పుడు. సాయంత్రం 7 గంటలు ఆటో వచ్చిందామా? పాలా ఏ చూపి. లే పెట్టేసి